విశాఖ నగరం అనేక పర్యాటక ప్రదేశాలకు ప్రధాన కేంద్రం. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు విశాఖ నగర అందాలను తిలకించేందుకు ప్రతి ఏటా వస్తూ ఉంటారు. ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నంలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతమైన అరకులోయ జీవన విధానంపై ఓ లుక్కేద్దాం. విశాఖ నగరంలో పర్యాటక ప్రాంతాల్లో అరకులోయ ప్రధానమైనది. అరకులోయలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అక్కడ ఏర్పాటు చేసిన షాపుల్లో అరుదైన వస్తువులు లభ్యమవుతున్నాయి. సాధారణంగా మార్కెట్లో లభించని అరుదైన వస్తువులు ఇక్కడ లభ్యం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు వీటిని ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశాలను చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం. అరకులో మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. మెయిన్ది అరకు ఫేమస్ అయింది కాఫీ చాక్లెట్ చూపించకపోతే ఎలా, తప్పు కదా నిజంగానే. సో నేను ఈ చాక్లెట్ ఎంజాయ్ చేసేలోపు మీరు లోపల చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకసారి రౌండ్ ఇచ్చి వచ్చేద్దామా? పదండి మరి.
అరకులోయలో మరో విశేషం అక్కడి ఆర్గానిక్ ఫార్మింగ్. వేలాది మంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చుట్టూ కొండ ప్రదేశాలు కావడంతో ఇక్కడ అరుదైన పళ్ళు పండుతున్నాయి. అడవి తల్లి అందించిన వరం కారణంగా అనేక అరుదైన పంటలు పండించేందుకు ఆస్కారం లభిస్తోంది. అరకులోయలో జరుగుతున్న స్ట్రాబెర్రీ ఫార్మింగ్ గురించి మా ప్రతినిధి వాణి మరిన్ని వివరాలు అందిస్తారు. అరకు అనగానే మనందరికి గుర్తొచ్చేదేటి? కల్చర్, ట్రెడిషన్, ఇవే కదా గుర్తొస్తూ ఉంటాయి. కానీ అరకు అనే ప్లేస్ మాత్రం ఖచ్చితంగా ఫేమస్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. సో ఫ్రూట్స్ అనేవి చాలా ఆర్గానిక్గా, చాలా ఫ్రెష్గా పండుతాయి. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఫ్రూట్స్ విషయంలోకి వస్తే అడవి మామిడి పండు, అలాగే పనస పండు, ఇంకా రారా అంటే ఫ్రూట్స్ విషయంలోకి వస్తే ఇదంతా చుట్టూ కొండ ప్రదేశాలే కాబట్టి మొత్తం మన కొండపైకి వెళ్తే అంటే అడవిలోకి వెళ్తే ఎక్కర్లేని దుంపలు, అలమలు, ఆకులు, ఆయుర్వేదం ఆకులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా స్వచ్ఛంగా వీళ్ళు అంటే కొన్ని వీళ్ళు పండించినవి ఉంటాయి, కొన్ని అడవి తల్లి ఇచ్చిన గిఫ్ట్స్ అనుకోవచ్చు అనమాట. అంత ఆర్గానిక్గా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జనాలు నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి. సో అలాంటి ఆర్గానిక్ ఫామ్ విషయంలో ఈ మధ్యకాలంలో అరకులో బాగా వినిపిస్తుంది ఏంటంటే పైనాపిల్స్ ఫార్మింగ్ అవుతుందంట, యాపిల్స్ ఫార్మింగ్ అవుతుందంట. కానీ నేను నిజంగా చూసిందంటే స్ట్రాబెరీ ఫార్మింగ్. నేను ఫస్ట్లో నమ్మలేదు, కానీ నిజంగానే ఈ ప్లేస్కి వచ్చాక నాకు అర్థమైంది నిజంగా స్ట్రాబెరీ ఫార్మింగ్ జరుగుతుంది. సో ఇటు చూడండి ఒకసారి, నా పక్కన ఏమున్నాయో మొత్తం స్ట్రాబెర్రీస్ అనమాట. అంటే ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఈ మొక్క వేసి నిజంగా 1 month అయింది. నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ స్ట్రాబెర్రీస్ అనేవి ఇలాంటి సీజన్స్లో అంటే స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ అనే ఇలాంటి దీంట్లో నిజంగా పండుతాయా అని నేను ఒక ఆశ్చర్యపడిపోయాను. సో దీని గురించి క్లియర్గా తెలుసుకోవడానికి మనతో పాటు అంటే ఫార్మర్ రాంబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజంగా అంటే మనకి అరకు అనగానే ఈ మధ్యకాలంలో క్లైమేటిక్ కండిషన్ కొంచెం మారుతూ వస్తున్నాయి. అంటే వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువ విపరీతంగా కాస్తున్నాయి, వర్షాకాలంలో కూడా కాస్తున్నాయి. సో ఇలాంటి కండిషన్లో మీరు ఎలాగా టేక్ కేర్ చేస్తారు? అంటే ఇది వచ్చేసి 3 నెలల పంట అంటారు. అయితే ఇది వర్షాకాలంలో అయితే అవ్వదు, అంటే కుళ్ళిపోతాయి అన్నమాట. సో ఏంటంటే ఎండాకాలంలో కూడా వేయడానికి అవ్వదు. ఇప్పుడు ఇప్పుడు దగ్గరలో ఇప్పుడు మనకి చలికాలం వస్తుంది అనగానే ఈ పంట వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 3 months తర్వాత ఈ ఫార్మింగ్ స్టార్ట్ అవుద్ది, ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అమ్మకాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది మొక్కలు 3 నెలలు మాత్రమే ఉంటుందా? ఒక గుత్తులో అంటే ఒక మొక్కలో మినిమం ఒక 500 grams అలాగా వస్తాయి అన్నమాట ఫ్రూట్స్. అంటే ఈ మొక్కలు 500 గ్రాముల దాకా వస్తాయి, అంటే 1 kg వస్తుంది. 1 kg పళ్ళు వస్తాయా? అంటే ఏ మాత్రం సైజు వస్తాయండి? అంటే ఇంత సైజు ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత సైజు ఉంటాయి, కొంచెం పెద్దవి ఉంటాయి, పర్లేదు. అంటే స్ట్రాబెర్రీ అనగానే బయట దేశాల్లో ఎక్కువ పండించడం చూస్తూ అంటే చలి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో పెంచుతారు అని వింటూ ఉంటాం. కానీ అరకు లాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా చెప్పాలి అంటే చాలా రేర్ కేసెస్లో వింటూ ఉంటాం. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అండ్ ఆపిల్స్ కూడా సాగు చేస్తారు అంటున్నారు, అది నిజమేనా? చేస్తారు. అంటే ఇది ఈ మన సైడ్ అయితే లేదు, కానీ అటు లంబసింగి సైడ్ అటు సైడ్ ఆపిల్స్ అలాంటివి చేస్తున్నట్టున్నారు. మన సైడ్ వచ్చేసరికి ప్రస్తుతానికి స్ట్రాబెర్రీ ఫార్మింగ్ చేస్తున్నారు. యాపిల్స్ వేసినా కూడా అవుద్ది, కాకపోతే ఎవరు రేరుగా అనమాట ఇటు చేయట్లేదు. సార్ ఇది ఎంత పడుతుందండి? అంటే కేజీ కిలో రేటు బయట ఎంత పడుతుంది, మీరు ఎంత అమ్ముతారు? అంటే కేజీ అలాగా చూస్తే ఒక బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్లో అమ్ముతారు. అవి 500 అలాగా అమ్ముతారు అనమాట. ఒక బాక్స్ 500 కాసి అమ్ముతారు. జనరల్గా మనం బయట చూసుకునే బాక్స్ 500 లెక్క అమ్ముతారు. 500 లెక్క అలాగ అమ్ముతారు. అంటే ఒక స్ట్రాబెర్రీస్ అనగానే బాక్స్లో పెట్టిన తర్వాత కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. లేదంటే ఇక్కడ ఎలాంటివి ఏమైనా ఫేస్ చేస్తూ అంటే అనుకూలంగా వర్షాలు పడడం కానీ? ఇక్కడ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం అది టైం టేకన్ అయ్యి అలాగా ఫ్రూట్స్ అలాగ అవుతాయి అనమాట. కానీ అంతగా అంటే వెంటనే ఫ్రెష్ ఫ్రూట్స్ కొనాలనుకుంటే వెంటనే తీసుకోవాలన్నమాట. లేకపోతే తీసుకున్నా ఇస్తారండి? ఇక్కడికి వచ్చి తీసుకున్నా ఇస్తారు. అంటే ఎవరైనా అరకు వచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలంటే మాత్రం స్ట్రాబెర్రీ లాంటివి అంటే మీరు అంటే మన ఫారిన్ కంట్రీస్లో మనం పికప్ చేసుకోవచ్చు. ఏమైనా ఫార్మ్స్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ అప్పుడప్పుడే ఉన్నవి ఏమైనా జాక్ ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే బ్లాక్ బెర్రీస్. ఈ మధ్యన వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్నాను ఫారినర్స్ ఎలా చేస్తున్నారో. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మింగ్ అంటే ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత అంటే 3 నెలలు సాగు తర్వాత సో మనంతటి మనం వచ్చి పళ్ళు కోసుకొని అంటే అదొక ఆనందం కదా. నిజం చెప్పాలంటే మన చేతులతో మనం పండించకపోయినా మన చేతులతో మనం కోసుకొని ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటున్నామంటే ఖచ్చితంగా అదొక హ్యాపీనెస్సే. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇంత మంచి పంట మీరు పండిస్తున్నారు, 3 నెలలు ఒక చంటి బిడ్డలా చూసుకుంటూ మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఏముందండి, ఇప్పుడు పంట పండిన తర్వాత మనకి లాభం వస్తే మనకి సంతోషమే కదా, ఆనందమే కదా.
అంత ఇప్పుడు వరకు ఎన్ని పంటలు వేసారండి మీరు? ఇప్పుడు వరకు అయితే ఇది రెండోసారి పంట వేసారు. మొదటిసారి అది అయిపోయింది. క్రాప్ అయిన తర్వాత బాగానే వచ్చాయి. ఒక 5 lakhs అలాగా 3 lakhs వచ్చినట్టు విన్నాము. ఎన్ని ఎకరాల్లో మీకు అంత అమౌంట్ వస్తుంది? ఇది ఉండొచ్చు అంటే మొత్తం వేసాము. లాస్ట్ ఇయర్ అయితే అంటే లాస్ట్ టైం అంటే ఆ కింద వైపు వేసాము, ఇటు ఈ పైన వైపు వేయలేదు, ఈ వైపు వేయలేదు, కింద వైపు వేసాము. చూసిన ఒక 5 lakhs అలా 4 lakhs అలాగా అప్రాక్సిమేట్లీ అలాగ వచ్చింది. సో అక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ తవ్వుతున్నారనమాట. అంటే గొప్పు తవ్వడం అంటూ ఉంటారు కదా మొక్కలు నాటేటప్పుడు. సో అవన్నీ చేస్తున్నారంటే స్ట్రాబెర్రీ ఫామ్కే అండి రాంబాబు గారు? మొత్తం స్ట్రాబెర్రీస్ వేయడానికి అనేది అంతానా? సో ఇక్కడ అంతా కిందదంతా మొక్కలన్నీ వేయడానికే అనమాట స్ట్రాబెర్రీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇంకొక విషయం మీరు గమనిస్తే కనుక డ్రిప్ ఇరిగేషన్ ఫామ్ అవుతున్నారు వీళ్ళు, డ్రిప్ ఇరిగేషన్ ఫాలో అవుతున్నారు. ప్రతి దగ్గర ఎక్కడ కూడా మొక్కకి సరిపడా వాటర్ అందించడానికి ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే ఒకవేళ వాటర్ తక్కువైతే ఏమవుతుంది? మొక్క ఏమైనా డ్యామేజ్ అవుతుందా? అదే వాటర్ తక్కువ అయిపోతే మొక్క చనిపోతుంది అండి. అంటే చలికాలంలో జనరల్గా మొక్కలకు కాస్త వాటర్ తక్కువే ఇస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో ఇలాంటి స్ట్రాబెర్రీ మొక్కలు పెంచాలంటే ఎంత శాతం వాటర్ కావాలి? అంటే మినిమం కొంచెం వాటర్ చాలు. రోజుకి ఒక 2 సార్లు అలాగా తడిగా అయితే చాలు. మొక్క భూమి తడిగా ఉంటే చాలు. అది బెడ్ తడిగా ఉంటే చాలు అలా. ఓకే. సో ఈ మొక్క ఎవరైనా వెయ్యాలి అనుకున్న అంటే ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చలికాలంలో ట్రై చేస్తేనే మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది. అండ్ ఇదంతా చూసారు కదా ఫార్మ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు 3 months అంటే వేసి 1 month అయిందంటే ఇంకో 2 monthsలో మనకి ఫ్రూట్స్ పికింగ్ కూడా వస్తుంది. మంచిగా వచ్చి ఎంజాయ్ చేసేస్తూ ఫ్రూట్స్ అయితే. సో మీరు కూడా ఎవరైనా నెక్స్ట్ సీజన్కి రావడానికి ట్రై చేస్తున్నట్టయితే హ్యాపీగా రండి. ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ కాకండి. వచ్చి స్ట్రాబెర్రీస్ని అలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడే కూర్చొని తింటే ఆ కిక్కే వేరే అబ్బా. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అరకులోయలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ రణజిల్లెడ వాటర్ ఫాల్స్. పద్మావతి బొటానికల్ గార్డెన్ కు దాదాపుగా 5 kilometers దూరంలో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మా హిట్ టీవీ ప్రతినిధి వాణి అందిస్తారు. అరకు రణజిల్లేడు వాటర్ ఫాల్స్ మీరు ఎప్పుడైనా విన్నారా? మహా వినుంటే మీరు కటికీ వాటర్ ఫాల్స్ వినుంటారు, లేదంటే ఇంకొక రకమైన వాటర్ ఫాల్స్ వినుంటారు. కానీ రణజిల్లేడు వాటర్ ఫాల్ ఈజ్ అ ఫేమస్. కటికీ వాటర్ ఫాల్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్. ఎక్కడ అనుకుంటున్నారా? అరకు నుంచి కాస్త మనం పద్మావతి బొటానికల్ గార్డెన్ చూసిన తర్వాత 4.2 kilometersలోనే ఇది ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్ వెనుక స్టోరీ కూడా ఒకటి ఉందన్నమాట. ఏంటో కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అంటే అరకు పరిసరాలు ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్ సో వాళ్ళకి వెళ్తుంది. అదే కాకుండా ఇంకొక స్టోరీ చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి రైతులు అందరికి కూడా వాటర్ సప్లై చేసే ఇదే అనమాట. సో ప్రతి వాటర్ ఇక్కడి నుంచే ప్రతి వాటర్ కూడా గ్రామాలకు కావచ్చు, పట్టణాలకు అంటే చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ వాటర్ ఫాల్సే వాటర్ లెక్క అవుతుంది. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం పదండి. అరకు అంటేనే అందం. అలాంటి అందానికి వాటర్ ఫాల్స్, నేచర్ అనేది చాలా గిఫ్ట్ అనమాట. ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఎంతో ఉంది. సో వాటర్ ఫాల్స్ అనగానే బ్యాచిలర్స్ కావచ్చు, అమ్మాయిలంటే కాస్త రేరే అనుకోండి, బట్ ఎనీవే కాలేజెస్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ బ్యాచిలర్స్ అయితే అబ్బో ఎన్ని యుద్ధాలు చేస్తారో. ఇంట్లో అరకు వెళ్తాను అంటే అదొక యుద్ధం అయితే, వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడానికి మరొక యుద్ధం చేయాలంటే ఇంట్లో వాళ్ళకి తెలియకపోయినా సరే ఒక్కోసారి స్కిడ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి కేసెస్లో కాస్త కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ వాటర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా
చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళాలి, దూకాలి, వాటర్ స్విమ్ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ సో అలాంటి కేసెస్లో కాస్త కేర్ఫుల్గా ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చనే చెప్పుకోవచ్చు. సో కటికీ వాటర్ ఫాల్స్ ఎంత బాగుంటుందో అంతే డేంజరస్. సో ఇది కూడా కాస్త డేంజర్ తక్కువ అని చెప్పలేను, బట్ ఎనీవే మన కాషన్లో మనం ఉంటే చాలా మంచిది. కాబట్టి సో పేరెంట్స్కి మీరు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అండ్ దీన్ని కూడా అస్సలు ఎక్కడ మిస్ చేయకుండా చక్కగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్. అరకులోయలో అనేక అరుదైన పంటలు పండుతున్నాయి. సుగంధ ద్రవ్యాల పంటలకు అరకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అదేవిధంగా కాఫీ పంటకు కూడా అరకు ప్రాంతం ప్రాచుర్యం పొందింది. ఆ ప్రాంతపు పంటల గురించి మరిన్ని విశేషాలను మా ప్రతినిధి వాణి అందిస్తారు. సో ఇప్పుడు మనం చూస్తుంది అరకు నుంచి మనం వ్యాలీకి వెళ్తున్నాం అనమాట. అరకు వ్యాలీకి వెళ్తున్నాము. దగ్గర మీరు గమనించి ఉంటే ఖచ్చితంగా మనకి చుట్టుపక్కలంతా కాఫీ ప్లాంట్స్, నెక్స్ట్ కోకో ప్లాంట్స్, పసుపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దగ్గర అరకు మొత్తానికి మనకి జనరల్గా పసుపు అంటే చాలా ఎక్కువ ఫేమస్ అనమాట. అండ్ అలానే ఇక్కడ నేచురల్ తేనె చాలా బాగుంటుందండి. నిజం చెప్పాలి అంటే తేనెకి టెస్ట్ చేస్తూ ఉంటారు, చాలా మటుకు కాల్చి టెస్ట్ చేస్తారు. అంటే తేనెకి కాలదనమాట. సో అది దాన్ని బట్టి టెస్ట్ చేసి ఇక్కడ చాలామంది తీసుకెళ్తూ ఉంటే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దొరికి తేనెతో స్పెసిఫిక్గా ఏం చెప్పాలి అంటే ఈ తేనె ఫేస్ కానీ పెట్టుకుంటే పింపుల్స్ ఏమన్నా పోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి తేనె ఉంటుంది ఇక్కడైతే. మనం చూసుకున్నట్టే మన లెఫ్ట్లో కూడా చాలా తేనె షాప్స్ కనిపిస్తే మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ అరకులో బాగా ఫేమస్ అయింది మిరియాలు అనమాట. మనం కొండపైకి వెళ్తే మిరియాలు, కాఫీ ప్లాంట్స్, నెక్స్ట్ పసుపు, అడవి పనస అని ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి దొరకట్లేదు, కానీ అడవి పనస ఉంటుంది. అడవి పనస టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అరకు అనగానే మనకి మంచి మంచి ప్లేసెస్ గుర్తొస్తూ ఉంటాయి. బుర్రా గుహలు, అలానే చాపరా, ఇలాంటి వాటర్ ఫాల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ మనకు అందరికి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇన్ డీటెయిలింగ్గా అరకు అందాలు చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఫార్మింగ్ వైపు ఒక లుక్ వేయాల్సిందే. ఎటు చూసినా కొండల నడుమ జలపాతాలతో చాలా అందంగా ఉండే అరకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఖనిజాన్ని దాచుకుంది. ఒక్కొక్క అడవిలోకి వెళ్తే నిజంగా స్పైసెస్, ఆర్గానిక్ ఫ్రూట్సే కాకుండా స్పైసెస్ కూడా, అంటే మనం రెగ్యులర్గా బిర్యానీస్లో యాడ్ చేసే స్పైసెస్ కూడా ఇక్కడ పండిస్తున్నారనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. జనరల్గా మనం అరకు రాగానే స్టార్టింగ్లో కాఫీ ఉంటుంది, అంటే కాఫీ పొడి మనకి పెడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో స్పైసెస్ కూడా, అంటే ఇక్కడ పండించిన వంటి స్పైసెస్ కూడా ప్యాకెట్లో ప్యాక్ చేసి అందరికీ అందిస్తున్నారనమాట. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఇందాక మీకు చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, పసుపు కూడా చాలా స్వచ్ఛంగా పండిస్తున్నారు. ఎంత స్వచ్ఛంగా అంటే జనరల్గా మనం ఇప్పుడు వెళ్ళి ఫార్మా దగ్గరికి వెళ్ళి ఒకసారి తీసి చూపించండి అంటే కూడా విత్ ఇన్ సెకండ్స్లో ఆలోచించకుండా తీసి చూపిస్తున్నారు. సో దాన్ని, అంటే పసుపు దుంపలు మీరు తీసుకెళ్ళి ఆడించుకుని ఓపిక ఉంటే ఖచ్చితంగా ఆడించుకోవచ్చు. సో అంత ఆర్గానిక్గా పండిస్తున్నారు ఇక్కడ ఫార్మర్స్. సో ఇదే ఆర్గానిక్ ఫామ్ పైన ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సో ఎక్కడ చూసుకున్న అడవులు, కొండల ప్రాంతాల్లో ఉండే ఈ అరకులో నిజంగా చెప్పాలంటే స్పైసెస్ మెయిన్ అని చెప్పాలి. సో స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పైనాపిల్స్ పెంచుతున్న ఈ అరకులో స్పైసెస్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ మెయింటైన్ చేస్తున్నాయి. సో మనం అడవిలో పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఎంత అంటే జనరల్గా మనం మిరియాలు చూస్తాము అంతే తప్పితే వాటి చెట్టు ఎలా ఉంటుంది, అవి ఎలా ఉంటాయి, ఆ చెట్లు అవన్నీ మనం జనరల్గా అబ్జర్వ్ చెయ్యం. కాబట్టి మీ అందరికీ చూపిస్తారండి. సో ఇది చూసారా, ఇది మిరియాల చెట్టు అనమాట. ఇదే ఎంత పొడుగుందో చూసారా, చాలా పొడుగు ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే విరూపాక్ష మూవీ చూసుంటే ఒక దగ్గర మీరు మిరియాలు కోస్తున్నట్టుగా ఒక ఆయన ఒక సీన్లో కనిపిస్తూ ఉంటారు. సో అదే చెట్టు అనమాట. సో దీన్ని ఎక్కి మిరియాలు, మంచి మిరియాలు తీస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయాలే. మిరియాల్లో 2 రకాలు ఉన్నాయి. మంచి మిరియాలు, నెక్స్ట్ అంటే చెడ్డవని కాదు కానీ సమ్వాట్ కొంచెం తక్కువ స్పైసెస్ కలిగిన మిరియాలు అనమాట. అది మిరియాల చెట్టు. అండ్ అరకు ఇస్ నోన్ ఫర్ కాఫీ అని కూడా చెప్పాలి. సో ఇది కాఫీ చెట్లు అనమాట. రండి. సో ఇది కాఫీ చెట్లు. దీని యొక్క కాఫీ బీన్స్ చూపిద్దాం మీకు. అంటే మనం కొయ్యకూడదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. సో మీకు బీన్స్ అక్కడ ఉన్నాయి, పదండి. సో అటువైపు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా నడాలి, ఎందుకంటే మొత్తం అప్పెక్కుతున్నాం కాబట్టి పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సీజన్ కాబట్టి కాస్త ఇదిగోండి ఇట్లా ఉంటాయి అన్నమాట కాఫీ బీన్స్. చూసారా. అండ్ ఇలానే మిరియాల విషయంలోకి వస్తే మీకు ఒకసారి తెంపి చూపిస్తాను, బట్
హైట్ ప్రాబ్లం కాబట్టి అంత పైకి లేవు. సో పైకి ఉన్నాయి మిరియాలు అయితే మాత్రం. అవి మిరియాలు ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. సో అవి ఎండిన తర్వాత మనకి బ్లాక్ కలర్లో ఫార్మేట్ అయ్యి మనకి పర్చేస్ చేస్తూ ఉంటాం మనం. ఇన్ జనరల్గా చెప్పాలి అంటే అరకు అనేది పసుపు, మిరియాలు, కాఫీ అండ్ అలానే స్ట్రాబెర్రీస్. ఈ మధ్యకాలం అంటే మనం మొన్న వీడియోలో చూపించినట్టుగా ఇది సెకండ్ ఫార్మింగ్ అంట వాళ్ళది. సో స్ట్రాబెర్రీస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో, అంటే ఏపీ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు, అలాగే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండేటట్టు చాలా అచ్చంగా స్వచ్ఛమైన పద్ధతిలో అరకు వాళ్ళందరూ డిజైన్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఒకసారి లుక్ వేసేసేయండి. సో మీ అందరికీ చెప్పాను కదా కాఫీ ప్లాంట్స్ అలానే మంచి మిరియాలు ఉంటాయని చెప్పేసి. ఇదిగోండి మిరియాలు మనకి ఇలా ఉంటాయన్నమాట. ఇవి ఏ నెలలో పడితే ఆ నెలలో ఫార్మింగ్ చెయ్యరండి, హార్వెస్టింగ్ చెయ్యరు. ఓన్లీ మే సీజన్లో మాత్రమే దీన్ని హార్వెస్ట్ చేస్తారు. దీన్ని హార్వెస్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనకి మిరియాలు వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే నేను చాలా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫార్మర్స్ కోసి ఇచ్చారనమాట. ఇదిగోండి ఇట్లా ఉంటాయి మిరియాలు. అంటే ఒక దీనికి నాకు తెలిసి ఇదిగోండి ఒక 25 to 30 దాకా ఉన్నాయి ఒక దీనికి, ఒక స్టెమ్కి, ఐ మీన్ ఒక దీనికి. చూసారా, మీకు డీటెయిల్గా ఇదిగోండి ఇదే మన నల్ల మిరియాల చెట్టు. ఇక్కడ చూస్తే మీరు ఫోకస్ చేస్తే అగోండి మీకు మ్యాక్సిమం కనిపించకపోవచ్చు, అట్లా ఉంటాయి అన్నమాట. ప్రతి ఆకుకి కూడా ఖచ్చితంగా ఇట్లా ఉంటూనే ఉంటాయి. అంటే ఒక చెట్టుకి ఈజీగా ఒక 25 to 30, అంటే ఒక అప్రాక్సిమేట్లీ 40 years బతికే ఒక ఎక్స్పీరియన్స్, ఒక 40 years బతికేగలగా చెట్టు ఉంటుందన్నమాట. ఇదంతా కూడా అరకు మిరియాల చెట్టు. ఇవన్నీ మీకు చెప్పాలంటే ఎక్కడుంటాయి వాణి గారు అంటే, మనం జనరల్గా అరకు కొండపైకి వెళ్ళి దొరుకుతాయి, లేదంటే మనం అరకు వచ్చే ఘాటీ రోడ్ ఉంటుంది కదా, అందులో కూడా మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా మనం ఫోకస్ చేయాలి. అంటే అరకు ఎగ్జైట్మెంట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మెయిన్గా స్పెసిఫిక్గా అరకు నేచర్ని అబ్జర్వ్ చేయాలన్నా, ఫార్మింగ్ అబ్జర్వ్ చేయాలన్నా కూడా అణువులోని ప్రతి దగ్గర కూడా ప్రతిని మంచి మంచి ఫార్మింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తున్నారు. వీళ్ళు కూడా డ్రిప్ ఇరిగేషన్ యూస్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి దగ్గర అగ్రికల్చర్ ఫామ్ని డెవలప్ చేస్తూనే వస్తున్నారు. మన అరకు కల్చర్ని ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు. సో చూసారా, లోపలైతే ఏమీ లేదు. కానీ మిరియాలు 5th monthలో వస్తాయి కాబట్టి ఆల్రెడీ సీజన్ అయిపోయింది. ఇది అక్టోబర్ కాబట్టి సీజన్ అయితే అయిపోయింది. బట్ ఇప్పుడైతే మనం నిజంగా మిరియాలు చూస్తే మనం జనరల్గా 5 రూపీస్కి 10 రూపీస్కి లేదా 15 రూపీస్ 20 రూపీస్కి కొనేస్తూ ఉంటాం. కానీ 15 రూపీస్కి బ్రాంచ్కి ఇన్ని వచ్చేసేవా అని ఇంకేంటి వాళ్ళు ఈజీయే కదా అనుకుంటారు. కానీ 15 రూపీస్కి మనం కొన్న అంత ఆలోచిస్తే ఈ చెట్టు చూసారు ఎంత పొడుగుందో, ఒక 50 నుంచి 60 అడుగులు పొడుగు దాకా ఉంది. ఇంత హైట్లో ఒక మనిషి ఎక్కి ప్రతి బ్రాంచ్, అంటే ప్రతి ఆకుకి ఉన్న కొమ్మని కోసి అండ్ దాన్ని హార్వెస్ట్ చేసి ప్రజల దాకా తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడుతున్నారు అరకు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అండ్ నేను పర్టికులర్గా పక్క నుండి వీళ్ళు కోసేటప్పుడు చూశాను కాబట్టి అమ్మో ఇంత కష్టపడతారు, ఒక 50 అడుగులు చెట్టు ఎక్కాలంటే ఇంత కష్టమా అనిపించింది. టు బి ఫ్రాంక్ మాట్లాడాలి అంటే అరకులో ఉన్న వాళ్ళు ఏంటంటే, మీకు విరూపాక్ష మూవీ ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఆ మూవీ చూసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వెనుక సంచి అంటే ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకొని ఇది కోసుకొని వేసేసుకుంటూ ఉంటారనమాట మే మంత్లోని. అంత ఎండలో అంటే 30 to 40 degrees ఉన్న ఎండలోని 50 అడుగులు ఎక్కి చెట్టును కొయ్యాలి, మిరియాలు కొయ్యాలంటే బాబోయ్ మన వల్ల అయితే కాదు. నిజంగా మనం ఒక విధంగా చెప్పాలంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం, ఫ్రీనెస్కి అలవాటు పడిపోయాం కాబట్టి హ్యాపీగా ఇప్పుడు ఏదో వచ్చినవి తీసేసుకుంటున్నాం. కానీ ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండాలంటే చాలా కష్టం అండి. సో ఏదేమైనా సరే ఇంత మంచిగా అరుగు డిజైన్ చేసుకున్నందుకు ట్రైబల్స్కి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్. అరకు ప్రాంతాల్లో తరతరాలుగా జీవనం సాగిస్తున్న ప్రజలు ఎలా ఉన్నారు, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేసింది హిట్ టీవీ. అటవీ ప్రాంత ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహకారంతో జీవనం సాగిస్తున్నట్లు అక్కడి నివాసం ఉన్న ఓ మహిళ వెల్లడించింది. వారి జీవితాలకు సంబంధించిన మరిన్ని విశేషాలను మా ప్రతినిధి వాణి అందిస్తారు. అరకు అనగానే సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు ఇప్పటికీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఎక్కడో దగ్గర వెనకబడుతూనే వస్తున్నారు. అలాంటి వెనకబడుతున్న గ్రామాల్లో నేను ఒకటి ఎంచుకొని ఇక్కడ ఎలాగ వాళ్ళ ఈ వంట పదార్థాలు కానీ వండుకోవడం కానీ వాళ్ళు ఉండే జీవనోపాధి కానీ ఎలా ఉంటుందో స్పెషల్ స్టోరీ కింద మీ అందరి ముందు తీసుకొచ్చేసాను. సో మన ముందు ఉన్నారు. సో ఒక అమ్మ అయితే వంట చేస్తున్నారనమాట. సో ఇంత డెవలప్ అయిన కంట్రీ, అంటే ఇంకా డెవలపింగ్ కంట్రీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా, అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వండుకుంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక గుడిసె
అంటే ఎక్కడ ఇల్లు పాడైపోతుందేమో అని చెప్పేసి అంటే వంటగదిని సపరేట్గా పెట్టి సో ఇక్కడ వండుకోవడం జరుగుతుందనమాట. అమ్మకి తెలుగు రాదు, సో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక ట్రాన్స్లేటర్ మనతో పాటు ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పేరేంటి? కిలో దుత్తి. ఆవిడ పేరు కిలాదుత్తి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? దారుకు జారులు వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయ కూలి పని. అంటే అమ్మకి తెలుగు రాదండి నిజం చెప్పాలంటే, సో ఈ వీళ్ళ భాషలోనే మాట్లాడుతుంటారు. మనకి కన్వీనియంట్గా ఉండడానికి సో మనతో పాటు ఆనంద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి అంటే ఈ ట్రాన్స్లేషన్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను అనమాట. అమ్మ ఇక్కడ అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇతి దాసం తురగుడాన్ని మైతి ఆయిలే. అంటే నేను పక్క ఊరు నుంచి ఇక్కడ పెళ్లి చేసుకున్నాను అన్నారు. ఏ ఊరు అంటే ఏ ఊరు అమ్మాయి ఈవిడి? తురగుడ. తురైగూడ అమ్మాయి ఈవిడి. ఓకే, సో ఈ ఊరిని అబ్బాయిని పెళ్లి చేసుకుని వచ్చారు. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉండేదమ్మా అరకు? అరకు అరకు అంటారు ఇలా ఏవే డెవలప్ అయ్యేలాకి యారు ఆగుతూ అరకు రిలా బలే రిలా. ఒకప్పుడు ఈ రీతిలో కాకుండా వేరేగా ఉండింది. వాళ్ళు ఉండడానికి కానీ లేకపోతే కట్టుబాట్లు కానీ జీవన విధానం చాలా వేరేగా ఉండింది అని అంటుంది ఆవిడ. అమ్మ మీరు ఉండేటప్పుడు అరకు అనేది అంటే ఇప్పుడు అంటే అంటే గోడలు ఇల్లు కట్టేసుకున్నారు కదా, ఒకప్పుడు అదే పెంకుటిల్లులు లేదంటే ఈ పూరిల్లో ఉండేవా? ఆమెకు పెంకు ఆగుతూ దేర్లేమా ఇందిరా అమ్మ దేర్లాటసే ఇందిరా అమ్మ దేర్లాకే తేయోని అనలో నుంచి ఏట బందులు ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చారు. ఇవి ముందు మీరు పెంకుటిల్లోనే ఉండేవారు కానీ ఇప్పుడు పూరిల్లో ఉండేవారు. గతంలో పూరిల్లో ఉండేమో ఇంద్రమ్మ హౌస్ గవర్నమెంట్ ఇచ్చాక ఇల్లు మేము కట్టుకున్నాం అన్నారు. అమ్మ ఇది ఏజెన్సీ ప్రాంతాలు కదా, మీకు ఉండడానికి ఏమైనా భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు? రోయిబా డోరిట్లు కూడా డటం డటం పని అయిలే డొర్లా పరసలు గిరకాటారు. అంటే సహజంగా ఉన్న మేము పుట్టి పెరిగిన ఏరియా భయం అయితే లేదు. కాకపోతే ఈ వర్షం గట్రా వచ్చాక ఈ కొండ చీరలు పడిపోద్దనేసి భయపెడుతున్నాం అన్నారు. అదే సో ఇక్కడ అంటే అరకు ట్రైబల్స్ అందరికి తెలిసిన విషయం. సో చక్కగా మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే వర్షాకాలం అంటే ఇలాంటి సీజన్స్లో ఏమైనా కొండ చర్యలు అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు కాబట్టి కొండ చర్యలు ఏమైనా విరిగితే కనుక కాస్త భయంకరంగానే ఉంటుంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలు మీకు అంటే గవర్నమెంట్ తరపున ఏమైనా సేఫ్టీ సెక్యూరిటీ వస్తుందమ్మా? ఆమెకే గవర్నమెంట్తో కాట్ ఇట్లా హాకిట ఏజ్లో బలి కితకు 18 ఏళ్ళగా ఇట్లా సైతా. అంటే మేము ఇక్కడ ఉండేందుకు గవర్నమెంట్ పథకాలు కొన్ని వస్తున్నాయి. పని చేసుకోవడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనర్జీస్ పనులు మట్టి పనులు చేయడానికి అవకాశం ఉన్నాయి. దీంతో మేము బతుకుతున్నాం అన్నారు ఆవిడ. సో ఏదేమంటే ఇప్పుడు చెప్పింది నాన్నగారు చెప్పింది మనకు అర్థమే ఉంటుంది. ఏదేమైనా అవ్వండి, పుట్టింది పెరిగింది మనం మర్చిపోకూడదు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు పుట్టి పెరిగిన ఈ మట్టిలోనే ఖచ్చితంగా వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆ ఆనందంలోనే మంచిగా వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు అనమాట. సో అమ్మ అయితే లోపల అన్నం వండేస్తున్నారు. సో ఇటు చూడొచ్చు ఆ పొగ మొహానికి తగులుతూనే ఉంది ఇందాక నుంచి. అక్కడే కూర్చొని పొద్దున్నంతా కష్టపడి వ్యవసాయం చేసి సో సాయంత్రం వేసి అంటే మనం ఇంట్లో అయితే 8:30కి వంటలు మొదలెడుతూ ఉంటాం. ఇక్కడైతే మాత్రం సాయంత్రం 4:30 5ంటికే వంటలు మొదలెట్టేస్తూ అంటే అప్పుడే పొన్నం పని నుంచి వచ్చి కాలు చేతులు కడుక్కొని వెంటనే వంట పనులు మొదలెట్టేస్తారు. మళ్ళీ 11, 12 పడుకోరండి. సో ఖచ్చితంగా 8ంటికల్లా పడుకుని పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యం అంటే అంత ముఖ్యం. సో లోపలికి వెళ్ళి చూద్దాం. దాని నుంచి ఇక్కడ కూర్చున్నాను, దాదాపు ఒక 2 నిమిషాలు ఏమో కూర్చున్నాను అంతే. ఎంత మోడర్న్ లైఫ్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. జనరల్గా మనం వండుకున్నప్పుడు కరెంట్ కుక్కర్స్, ఓవెన్స్, నెక్స్ట్ ఏదంటే స్టవ్ మీద ఇవి వండేయడం వల్ల నిజంగా మనకి ఈ అలవాటు పోవడం, మనకి ఈ ట్రెడిషన్కి దూరంగా వెళ్ళిపోవడం, ఇది ఇంత కష్టమా అని ఇప్పుడు అనిపిస్తుంది. కనీసం 2 నిమిషాలు కూడా నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను అనమాట. ఒక్కసారి ఆ మంట అనేది ఆగిపోతే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా, అంత కష్టంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కూరగాయలు కోయడానికి మనం చాక్ యూస్ చేస్తాం కదా, అది కాదు ఇది. ఇది చాలా షార్ప్ ఎడ్జ్.
కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు మాత్రం నిజంగా సాధ్యమైంది కాదు, వాళ్ళకి మాత్రమే సాధ్యమైన ఈ విద్య అనమాట. సో అమ్మ అయితే ఇక్కడ అన్నం వండుతున్నారని చెప్పాను కదా, 2 నిమిషాలు అని చూసుకో అమ్మ అని చెప్పి వెళ్ళారనమాట. 2 నిమిషాలు కాదు కదా, 2 సెకండ్లు కూడా ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే నేను చేయాలనుకోవట్లేదు. సో నేనైతే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాను. బట్ ఎనీవే, ఇలాంటి ట్రెడిషన్ మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పుడైతే, అంటే ఒకవేళ మీరు కూడా ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు లేదంటే ఇంకా ఒడిస్సా బోర్డర్ అలాగ వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రెడిషన్ అయితే చూస్తూ ఉంటారు. అంటే అది కూడా రేర్. అంటే పొద్దున అన్నము, టిఫిన్, మధ్యాహ్నం అన్నము, రాత్రి డిన్నర్ 3 పూట్ల వండే సినారియో అయితే చాలా రేర్గానే కనిపిస్తుంది. మహా అయితే వేడి నీళ్ళు కాచుకోవడానికి మంటలపై అంటే ఇలాగా కర్రలపై పెట్టుకుంటూ ఉంటాం. లేదు అంటే మనం ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ ఇలా పెట్టుకుంటాం. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇలాంటి 3 పూట్ల వండుకునే వంటలు అయితే మాత్రం చాలా రేర్ కేసెస్ అండి. అరకులో ఇంకా ఫాలో అవుతున్నారు. ఎంత ట్రెడిషన్ అంటే ఎంత మోడరిజం పెరుగుతున్నా కూడా కొన్ని ఊర్లో ఇలాంటి ట్రెడిషన్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉన్నారు. సో వీళ్ళ కష్టం మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి స్పెషల్ స్టోరీ చేశాను అనమాట. కెమెరా పర్సన్ దీపక్తో వాణి, వైజాగ్. అరకులోయలో మాత్రమే దొరికే స్పెషల్ వంటకం బొంగు చికెన్. బొంగు చికెన్ ఎలా తయారు చేస్తారు, తయారీకి ఏ పదార్థాలను ఉపయోగిస్తారనే విషయాలను మా ప్రతినిధి వాణి మరిన్ని వివరాలు అందిస్తారు. అరకులో ఎన్ని చూసినా కూడా బొంగులో చికెన్ తినకపోతే నిజంగా కడుపు నిండదండి. నిజం చెప్పాలంటే ఆత్మ ఇక్కడ ఉండిపోయి మనం వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అలాంటిది అరకులో బొంగులో చికెన్ తింటే ఎంత ఎమ్మిగా ఉంటుందో తెలుసా? అబ్బా, అది తిన్న వాళ్ళకి తెలుస్తుంది, చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. అక్కడి నుంచి చూస్తున్న మీకు అబ్బా మేము ఎప్పుడు తింటామా అనిపిస్తుంది అరకుకి రాలేని వాళ్ళకి. సో అంతవరకు లేట్ చేయకుండా నేను కూడా మీ అందరి కోసం బొంగులో చికెన్ ఎలా రెడీ చేస్తున్నారు, బొంగులో బిర్యానీ అయితే నేను టేస్ట్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ నేను టేస్ట్ చేస్తాను కాబట్టి సో విజువల్స్లో నేను తీయలేదు. బట్ బొంగులో చికెన్ అయితే ఎలా రెడీ చేస్తారు, అసలు ఏమేం ప్రాసెస్ చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ అన్న బొంగు కోస్తున్నారనమాట. అంటే ఎన్ని కేజీలకి సరిపోద్ది అన్న? కేజీ, అర కేజీయా? ఇది కేజీకి సరిపోద్దమ్మా. కేజీకి సరిపోద్దా? ఈ హైటా? ఈ హైట్ ఒక బిట్టు 1 కేజీకి సరిపోద్ది. కేజీ ఇది సరిపోద్దంట. ఆల్రెడీ కోస్తున్నారు, నేను ఆల్రెడీ అడిగాను కాబట్టి ఆర్డర్ ఇచ్చాను. మనకి కేజీ అవసరం లేదు కానీ అర కేజీ చాలు మన పొట్టకి. సో అర కేజీ మనకి ఇక్కడ ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఎలా ఫిల్లింగ్ చేస్తారు ఏంటని చూద్దాం ఉండండి. సో ఇదైతే కట్ చేస్తున్నారు, కట్ చేసి ఫిల్లింగ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మసాలా మిక్స్ చేసింది ఉంది. ఇందులో ఏమేమి మిక్స్ చేశారు, అసలు ఎలా ఉంటుంది బిజినెస్ అడిగి తెలుసుకుందాం. సో ఆల్రెడీ వాళ్ళు కోసే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ విజువల్స్గా చూసేసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బాగా ఫేమస్ అయిన కబాబ్స్ అనమాట. కొందరు అంటే ఇప్పుడు కబాబ్స్ అని ఫ్యాషన్గా అయిపోయింది, కానీ ఒకప్పుడైతే చీకులు అనేవారు బాగా. అంటే మా డాడీ వాళ్ళు ఏంటంటే చీకులు అనేవారు. మనకైతే చాలా ఫ్యాషన్ అలవాటు అయిపోయింది కాబట్టి కబాబ్స్ అని బాగా అలవాటు అయిపోయింది. సో చూసుకుంటే నా హ్యాండ్స్కి మసాలా మొత్తం అంటేసింది. సో అన్నతో మాట్లాడదాం. అంకుల్ చెప్పండి, ఇది ఎన్ని కేజీలు రెడీ చేస్తారు మార్నింగ్ జనరల్గా? 5 కేజీలమ్మా. 5 కేజీలు చేస్తారు. మీ పేరేంటి? రాము. రాము గారు. ఆ. ఇక్కడ ఎన్నాళ్ళు? ఇది ప్రాపర్ లోకల్ ఇదేనా మీది? ఇదే అమ్మా, సుంకరమెట్ట అంది. సో ఈ బిజినెస్ ఎలా ఉంది అసలు? మీకు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది, బొంగులో చికెన్ అని? అంటే దీనివల్ల చాలామంది అడుగుతున్నారు కాబట్టి, బొంగులో చికెన్ ఉందా అని అడుగుతున్నారు కాబట్టి దాన్ని బట్టి పెట్టడం జరిగింది. బిజినెస్ ఎలా ఉంది, బాగుందా? బిజినెస్ బాగుందమ్మా, చాలా బాగుంది. ఒక రోజుకి 20 కేజీల దాకా అమ్ముతున్నాం. ఒక రోజుకి 20 కేజీలు అమ్ముతున్నారు. ఎంత అంటే కేజీది అయితే ఎంత రేట్ పడుతుంది? కేజీ 600, అర కేజీ 300, పావు 150. సో రోజుకి ఎంత అంటే 20 కేజీలు బిజినెస్ అవుతుంది. అవునమ్మా, రోజుకి 20 కేజీలు అమ్ముతాం. అన్ని సీజన్లో అయితే 10 కేజీల నుండి కిందకి, సీజన్లో రోజుకి 20 కేజీలు. సీజన్ అంటే ఇప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు? నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల వరకు చాలా జనాలు ఉంటారు, బాగుంటుంది బేరం. అసలు నిజంగా బొంగులో చికెన్ అనేది ఎప్పటి నుంచి ఫేమస్ అయింది, అసలు ఎందుకు, ఈ స్టోరీ ఏంటి? అంటే అది చాలా దీని ప్రాసెస్ చాలా ఉందమ్మా. మరి అది ఎక్కడో తిన్నారో లేదో, ఎక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ మరి పారెంట్స్ వాళ్ళు చేయడం బట్టి, అక్కడ ఫోన్లో చూడడం బట్టి మేము కూడా ఇక్కడ నేర్చుకుని చేస్తున్నాం. ఇందులో ఏమేమి కలిపారు? ఇందులో నాన్ వెజ్ పేస్టు, కర్రీ నాన్ వెజ్ పేస్టు, అల్లం పేస్టు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, కారమే, ఆయిల్, అంతే అంతే. కానీ ఎందుకంత టేస్ట్ వస్తుంది అంటే దీని ద్వారా అంటారా? ఈ బ్యాంబో ఫ్లేవర్ బట్టి టేస్ట్ వస్తుంది. దీంట్లో వాటర్ వేయరు అంటే నిజమేనా? వాటర్ వేయరు, ఆయిల్ వేయరు, అంతే. ఆయిల్ బట్ ఇందులో ఆయిల్ కనిపిస్తుంది కదా మరి. కబాబ్ కదా, చికెన్ కబాబ్కి. బ్యాంబోకి అయితే వేయము, కబాబ్కి అయితే వేయాలి, లేకపోతే మాడిపోద్ది. కబాబ్ కా? కబాబ్కి
బ్యాంబూ చికెన్కు ఇదే మిక్స్ చేస్తారు. చికెన్కి ఇదే మిక్స్ చేసి పెడతాం. సో ఇదే వేస్తారు. ఓకే, సో ఒకసారి ఇక్కడ రెడీ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు, చూద్దాం రండి. పావుకి 13 పీసులు వస్తాయి. మేము 2 పీసులు ఎగస్ట్రా పెడతాం. 15 పీసులు పెడతారు. 15 పీసులు, అర కేజీకి 30 పీసులు, కేజీ 60 పీసులు. ఇప్పుడు పెడుతున్నాను నేను మీకు. కొసరన్నమాట 2 పీసులు. కొసరా ఇలా పెడతాం అనమాట. ఒకవేళ బిర్యానీ అయితే ఎలాగ, బొంగులో బిర్యానీ అయితే? బొంగులో బిర్యానీ అయితే ముందు బియ్యం ఉడికించేస్తాం, దీంట్లో తర్వాత చికెన్ పెడతాం. ముందు బియ్యం ఉడికిచ్చేస్తారా? దీంట్లోనే దీంట్లోనే చికెన్ వేస్తాం తర్వాత. అలా చేస్తారు. అలాగా. దానికైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు? కేజీ 1200, కేజీ 1200. అర కేజీ 600. సో ఇదైతే ఇలాగ కేజీ కాబట్టి కేజీ 600 అంట. ఇది ఈ బొంగు మనకి కావాలన్న బొంగు ఇస్తారు. అంటే ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బొంగు కావాలంటే 120 రూపీస్. దీనికైతే కేజీ వరకు ఫిల్లింగ్ సరిపోతుంది. ఆల్రెడీ చెప్పారు కదా 60 పీసెస్ వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అక్కడ కబాబ్స్ చేస్తున్నారు. ఓకే, కబాబ్స్ కూడా ఎలాగ పెట్టాలో చెప్పిస్తారంట. వీళ్ళు ఎక్కువ వెదురు బొంగు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకుంటా. అదిగోండి వెదురు బొంగేనా అంకుల్ అది? అవునమ్మా, ఇవి వెదురు బొంగులమ్మా. ఫస్ట్ ఇలాగ ఉంటాయి అని ఇక్కడ చూడుతుంది, ఇలాగ ఉంటాయి. దీన్ని ఇప్పుడు కట్ చేశాను కదా, ఇలాగా దీనిలో కట్ చేయాలి. దీనిలో కట్ చేసి చీరాలి, దీనికి పీసులు చీరాలి. చీసిన తర్వాత గీయాలి కత్తితో, గ్రీన్ అంతా గీసేయాలి, పచ్చి గీసేయాలి. గీసిన తర్వాత ఇలా సన్నగా రావాలి, పైన సూది ఉంటుంది. అప్పుడు తర్వాత దానికి యూజ్ చేయాలి. అప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఇలా తయారవుతుంది అనమాట. దీన్ని కూడా ఆర్డర్ పెట్టాను, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కానీ చూద్దాం. సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో, డీటెయిలింగ్ లాగే ఉంటుందో లేదా కూడా చూద్దాం. పెట్టాలనేది నేను చెప్తాను. ఇలా ముక్క పట్టుకొని ఇలా ఈ 2 వేలు మధ్యలో నుంచి ఈ పుల్ల వెళ్ళాలి, ఇలాగా. అలానే అంకుల్ నాకు డౌట్, అంటే ఇక్కడ ఆల్రెడీ స్పైసెస్ అంటే మిరియాలు అవన్నీ పెంచుతున్నారు కదా, ఇక్కడ వాడిన పెంచిన స్పైసెస్ వేస్తారా లేదంటే కొన్ని వేస్తారా? మేమండి ఇంట్లోవి తయారు చేసుకుని వేసుకుంటాం. అంటే ఇక్కడ పెంచిన తయారు చేసుకుని వేసుకుంటాం. అంటే బయట కొందరు వాడితే తినరు కదా అని ఇంట్లో నుంచి మేము మిక్సీ ఆడించుకొని తెచ్చి వాడుకుంటాం. ఇలాగా. మీకు లాభం ఎంత వస్తుంది దీనివల్ల జనరల్గా? ఒక రోజుకి 500 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు. అంటే కేజీలు బట్టి. రోజుకి ఇప్పుడు 10 కేజీలు అమ్మామనుకోండి, 2000 రావచ్చు. 10 కేజీలకి 2000 లాభం వస్తుంది. ఈ ఉప్పు కారం అన్నీ తీసేక ఇలాగా ఒక్క స్టిక్ గుచ్చుతాం. అట్లా మరి పెట్టి దాన్ని కబాబ్స్ కింద ఫ్రై చేస్తారు. సో కబాబ్ ఫ్రై చేసేది ఇక్కడ ఉంది. అండ్ బొంగులో చికెన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం రండి. ఇటువైపు వచ్చేసాను. బొంగులు ఎలా కాలుస్తారో నేను కూడా కాల్చే ప్రయత్నం అయితే చేశాను, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటే. బట్ ఇక్కడ కూడా సేమ్ పొగ అయితే చాలా ఎక్కువ వస్తుంది. లాభం మాట దేవుడు అడుగు, కానీ నిజంగా కళ్ళు అయితే చాలా మండిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బొంగులో చికెన్కి కబాబ్స్కి టేస్ట్ వేరేసి ఉంటుందంట. అంటే ఆ బొంగు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి, ఆ బొగ్గుల వేడికి బాగా పట్టి ఆ జ్యూసీనెస్ అనేది టేస్ట్ మారుతుంది. అండ్ కబాబ్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, బొగ్గుల మీద కాల్చి పెడతారు కాబట్టి దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. బట్ ఎనీవే 2 ఆర్డర్ ఇచ్చాం కాబట్టి రెండింటికి ఒకసారి టేస్ట్ చేసి ఏంటి డిఫరెంట్గా ఉందో, ఏది బాగుందో కూడా చూద్దాం. ఓకేనా? సో టేస్ట్ వేరేసి ఉంది, ప్రైస్ కూడా వేరేసి ఉంది కాబట్టి ఒకసారి చూసేద్దాం. కబాబ్స్ అయితే మన చేతికి వచ్చేసాయి, మంచిగా వేడివేడిగా ఉన్నాయన్నమాట. దీన్ని టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ అంటే మనం ఇంట్లో ఆల్రెడీ అంటే ఇంట్లో అమ్మలు చేస్తారు కాబట్టి టేస్ట్ చేసేస్తాం, కానీ బయట ఇలాంటి సెనారియోలను, ఇలాంటి నేచర్కి ఎంత బాగుంటుందో చూద్దాం. టేస్ట్ వస్తుంది. అంటే కాల్చిన తర్వాత ఈ వెదురు బొంగు ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కూడా కాస్త తగులుతుందనే చెప్పుకోవాలి.
నిజంగా మనం బయట స్ట్రీట్ స్టైల్లో తినే అంత ఆ టేస్ట్ కాదు, ఈ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరు అనమాట. ఖచ్చితంగా ఇలాంటి టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలన్నా అరకు రావాల్సిందే. ఇలాంటి అందమైన ప్లేస్లో మీరు కూర్చొని దిగుతూ తింటూ కూడా ఒక ఫోటో తీసుకుంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ స్నాప్స్ కావాలన్నా కూడా స్నాప్ లవర్స్ కావచ్చు, ఫోటో లవర్స్ కావచ్చు, అరకు లవర్స్ కావచ్చు, ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అరకు రావాల్సిందే. సో మన బొంగేతో ఆన్ ప్రాసెస్లో ఉంది, అది రెడీ అయిన తర్వాత దాని టేస్ట్ కూడా చూద్దాం. బట్ నాకైతే చాలా నచ్చింది. ఈ రెండు కూడా నేను తినేసే ప్రయత్నం అయితే తినేస్తాను కూడా. సో మీరైతే బొంగులో కోసం ఒక లుక్ వేసేసేయండి. సో మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయి మన దగ్గరికి ప్లేటింగ్తో సహా వచ్చేసింది అనమాట, విత్ టూత్ పిక్స్. సో దీన్ని ఇంకా గార్నిషింగ్ చాలా మిస్ అయింది. ఐ మీన్ ఆనియన్స్ ఇస్తారు, నెక్స్ట్ లెమన్ ఇస్తారు అనమాట. సో ఇస్తున్నారు. సో దీన్ని టేస్ట్ చేద్దామని ఉంది కానీ చాలా వేడిగా ఉందన్నమాట. దీన్ని టేస్ట్ చేసి చాలా మూత అయితే కాలిపోద్ది. బట్ ఎస్, టేస్ట్ చేద్దాం. బట్ కొంచెం చల్లారనిద్దాం. చికెన్ పైన లెమన్ అలా స్క్వీజ్ చేసి ఆ అరోమాని ఇంకాస్త పెంచేస్తున్నారనమాట విత్ ఆనియన్స్. ఎన్ని రకాలు ఉన్నాయండి, చికెన్లో ఆనియన్ లేకపోతే ఆ టేస్టే పోద్ది అనమాట. నాకైతే మాత్రం చాలా ఇష్టం ఆనియన్స్ చికెన్తో. సో బొంగులో చికెన్ అయితే వచ్చింది, దీన్ని టేస్ట్ చేద్దాం. దీంట్లో ఆల్రెడీ లెమన్ వేసే స్పైసెస్ లెవెల్స్ ఇక్కడ తెలుస్తున్నాయండి. నిజం చెప్పాలంటే నాకు కబాబ్లో అంత తెలియలేదు కానీ నిజంగా చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. అరకు వచ్చిన తర్వాత ఎందుకు బొంగులో చికెన్ ఇంత ఫేమస్ అనుకున్నాను కానీ టు బీ ఫ్రాంక్ నిజంగా చాలా 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 బాగుంది. నేను చాలాసార్లు టేస్ట్ చేశాను బొంగులో చికెన్. బట్ ఎనీవే, దీని టేస్ట్ రోజుకి ప్రతిసారి ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఎన్హాన్స్ అవుతూనే వస్తుంది. అంతగా టేస్ట్ చాలా బాగుంటూనే ఉంటుంది. మేబీ ఆ మ్యాజిక్ అంతా బొంగులో ఉందో, చేసే ప్రాసెస్లో ఉందో ఏమో తెలియదు కానీ 100కి 99.9% ఆ బొంగులోనే ఉందన్నమాట. సో మనకు కావాలంటే ఆ బొంగు కూడా ఇస్తారు. సో కేజీ కావాలంటే 120 రూపీస్. సో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ కాకండి. అరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళండి. సో దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్. అరకులోయలో ప్రజల జీవన విధానం వైవిధ్యంగా ఉంటుంది. ఇళ్లను అలంకరించుకునే విధానం కూడా వెరైటీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నివసించే విద్యార్థులు చదువు కోసం వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు తరలి వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారి జీవన విధానంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు అరకులోయ నివాసి ఆనంద్ తెలిపారు. ఆనంద్తో మా ప్రతినిధి వాణి ప్రత్యేకంగా ముచ్చటించారు. అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. కార్తీక మాసం వచ్చిందంటే పిక్నిక్ తెగ వెళ్తూనే ఉంటాం. కానీ కార్తీక మాసంతో సంబంధం లేకుండా టూరిస్ట్ వెళ్ళాలని అంతకంగా లేకుండా సీజన్ అయినా అన్ సీజన్ అయినా ఎక్కడికైనా సరిగ్గా ది బెస్ట్ ప్లేస్ చెప్పాలంటే అరకు ఈజ్ ద బెస్ట్ అని చెప్పుకోవాలి. వైజాగ్ వాళ్ళకి దగ్గరగా, హైదరాబాద్ వాళ్ళకి కాస్త దూరంగా, ఏ ప్రదేశాన్ని వాళ్ళకైనా సరే దగ్గరగా ఉండే ప్లేసే అరకు. అలాంటి అరకు ప్లేసెస్ మీ అందరికీ చూపించాలని హిట్ టీవీ తరఫున వాణి రెడీగా ఉందన్నమాట. సో ఇంకెందుకు లేటు, వెళ్ళినా పదండి. అరకు అంటేనే అందం, ఆహ్లాదకరం, కల్చర్, కస్టమ్స్ ఇవన్నీ కునుకు పుస్తేనే ట్రైబల్ కల్చర్ అంటూ ఉంటారు. అలాంటి ట్రైబల్ కల్చర్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? కనుమరుగైపోతూ వస్తుంది. మారుతున్న జనరేషన్ కావచ్చు, డెవలప్ అవుతున్న కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ కొనుకుపుచ్చుకున్నా కూడా ఎక్కడో దగ్గర ట్రైబల్ యొక్క కల్చర్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, మనకి అలా కోల్పోతుంటూనే ఉన్నాం. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ మర్చిపోకుండా, అలానే వాళ్ళు ఉండే గృహాలు ఎలా ఉండేవి అండ్ వాళ్ళు ఉండే పద్ధతులు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా ఒక మంచి గ్రామంలో డిజైన్ చేశారనమాట. సో మనందరి కోసం అప్పటి కాలంలో ఎలా ఉండేవారు, జీవనోపాధి ఎలా ఉండేది అండ్ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ఎలా డిజైన్ చేసుకున్నారు, వాళ్ళు ఉండే గృహాలు కూడా ఎలా డిజైన్ చేశారో సో ఒక గ్రామంలో ఇవన్నీ డిజైన్ చేసి పెట్టారనమాట. సో లేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి. ఏంటి ప్లేస్
చూపిస్తానని ఎలా కూర్చునిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదండి. అప్పటి కాలంలో మన అమ్మమ్మలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, ఇప్పుడంటే మన మమ్మీస్ వర్క్ ప్రెషర్ కావచ్చు, నెక్స్ట్ వేరే వేరే వర్క్ బేసిస్ మీద వెళ్ళిపోతున్నారు గానీ, అప్పటి కాలంలో ఇదే ట్రెడిషన్ కదా! అరుగు మీద కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటదండి. అబ్బా! నా భూతో నా భవిష్యత్తులానే ఉంటుంది. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ మనం కూడా చూసేద్దాం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా అనమాట. సో, లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. అంటే అరకు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది వాళ్ళు ఉండే గృహం అనమాట. అంటే ఇల్లు మనకి బాగా గుర్తొస్తుంది. సో, ఇది ఎక్కడుంది ఏంటి లాస్ట్‌లో చెప్తాను గానీ, వీళ్ళు ఇల్లులు ఎలా డిజైన్ చేసుకున్నారో చూపిద్దాం రండి. సో, ఇది అరకు వాళ్ళు అంటే వాళ్ళు ఉండే ఇంట్లో వంటగది ఇలా డిజైన్ చేసుకుంటారనమాట. సో, ఇదంతా కిచెను. అంటే కింద మట్టి పొయ్యి పెట్టుకుంటారు. ఇది ఎందుకు పెట్టుకుంటారా, ఏంటా అని చెప్పి మీకు లాస్ట్‌లో చెప్తాను. సో, ఇది వంటపు గది పెట్టుకోవడానికి. ఇక్కడ నీళ్లు పెట్టుకోవడానికి. ఇది నీళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. అండ్ ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే గిన్నెలు గట్ట పెట్టుకోవడానికి పనికొస్తది కదా! సో, షెల్ఫ్ టైప్‌లో అనమాట. అటక. తెలుగులో అటక అంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి జనరల్‌గా గిన్నెలు లైక్ ప్లేట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. అంటే ఒక వంటశాల ఎలా ఉండాలో పల్లెటూరు అంటే ఒక ట్రైబల్ కల్చర్ పల్లెటూరులో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. సో, ఇక్కడ ఏంటంటే జనరల్‌గా మనందరికీ తెలిసిందే ప్లేట్లు, గ్లాసులు, ముంతులు ఇవన్నీ పెట్టుకోవడానికి పనికొస్తదనమాట. అండ్ నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాక స్పెషల్లీ బాగా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ గట్లనమాట. చక్కగా ఇక్కడ కూర్చొని ఎవరొస్తున్నారా, ఎవరెళ్తున్నారా, ఏ ఆంటీ ఏ అమ్మమ్మతో ముచ్చట్లు పెడుతుందా అని చెప్పేసి వినడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందనమాట. సో, అంత ఇంట్రెస్ట్ నాకు ఆ గట్లంటే చాలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి అందులో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూర్చునే ఉంటాను. అండ్ ఇది ఎందుకుందా అని అందరికీ డౌట్ అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మనకి సిటీలో ఉన్నంత వరకు ఏంటంటే క్లైమాటిక్ కండిషన్స్ కరెక్ట్‌గా అంటే వర్షాకాలం రావాల్సిన పనిలో ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం రావాల్సిన వర్షాకాలం వస్తుంది. ఇప్పుడంటే కరెక్ట్‌గా ఉండట్లేదు కానీ అప్పటి కాలంలో ఏంటంటే బియ్యం దంచుకొని తినేవారండి. ఇప్పుడులాగా మిల్స్ లేవు కాబట్టి సో, బియ్యం దంచుకొని తినేవాళ్ళు. అలాగ దంచుకోవాలంటే వర్షాకాలంలో ఏం చేస్తారు? కష్టం కదా వాళ్ళకి. సో, కింద పొయ్యి పెడతారు కాబట్టి పైకి ఆ సెగ వస్తది కదా! సో, ధాన్యం ఏదైతే ఉంటే పైన పెడతారనమాట. ఆ ధాన్యం ఆ సెగకి ఎండిపోతూ ఉంటాయి. సో, అవి తీసుకొచ్చి అంటే దంచుతారనమాట. దాన్ని వండుకొని తింటారు. వాట్ ఏ కల్చర్ కదా! అంటే ప్రతిదీ రీప్రాసెస్, రీసర్కిల్ అంతనా. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే లాంతరు. ఇప్పుడు నేను కూడా చూడలేదు ఇది నిజం చెప్పాలంటే. మా అమ్మ కూడా చూసిందో లేదో నాకైతే తెలీదు కానీ సో, ఇది లాంతర్. దీన్ని అంటే దీంట్లో కిరసనాయిల్ వేసి ఒత్తు వేస్తే వెలుగుతుంది అనుకుంటా. సో, లాంతర్. అండ్ ఇది గుర్తుపట్టారా? ఇప్పుడంటే దీన్ని ఏమంటారు? బొంగరం. యెస్, బొంగరం అంటారనమాట దీన్ని. మనకి ఇప్పుడు చిన్న చిన్న అంటే మన తమ్ముళ్ళు, అన్నయ్యలు ఆడుతుంది మాత్రం చిన్న చిన్న బొంగరాలు. ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఇదిగోండి క్లియర్‌గా చూడండి. ఎంత పెద్ద బొంగరం ఉంది ఇది. సో, ఇక్కడ ఒక ఇల్లు ఉందనమాట. అది కిచెన్ చూసాం కదా! ఇది ఇంకో టైప్ ఆఫ్ కిచెన్ అనమాట. ఇది కూడా కిచెనే. అక్కడ ఏంటంటే సామాన్లు అవి లేవు కాబట్టి ఇక్కడ సామాన్లు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో, లోపలికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కూర్చునిపోయిందేటో అనుకోకండి. మీకు ఆల్రెడీ చెప్పాను. సో, అమ్మలక్కలు ముచ్చట్లాడుకోవడానికి మంచిగా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఎవరు ముచ్చట్లాడడానికి లేరు. నేను కెమెరామెనే ఆడుకున్నా బాగోదు కాబట్టి సో, లోపలికైతే వెళ్ళిపోదాం రండి. సో, సేమ్ అట్లనే కాకపోతే ఇక్కడ పైన మనకి ఇది ఇవ్వలేదు. అంటే ఆరబెట్టుకోవడానికి ధాన్యం ఆరబెట్టుకోవడానికి అది ఇవ్వలేదు కానీ సో, ఇదేంటంటే అన్నం ఎసరు పెట్టుకోవడం అంటే ఇప్పట్లో అంటే నార్మల్ న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయారు కానీ అప్పుడు జాయింట్ ఫ్యామిలీ 17 మంది, 18 మంది, 22 మంది కూడా ఉండేవారు. సో, వాళ్ళందరికీ ఇంతెంత గిన్నెలో వండాలంటే అవ్వదు కదండి. సో, ఆబ్వియస్‌గా ఇలాంటి కుండలు ఖచ్చితంగా ఆబ్వియస్‌గా ఉపయోగపడతాయి కాబట్టి సో, అన్నం ఎసరు పెట్టడానికి ఇక్కడ పక్కన కర్రలు పెట్టారు చూసారా? సో, కర్రలు కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే కుండలు. ఇప్పుడు మనకి కుండలు ఎక్కడ దొరకట్లేదు. చలివేల్దం దగ్గర కుండలు దొరుకుతున్నాయి. బయట కూడా మ్యాక్సిమం రేర్‌గా దొరుకుతున్నాయి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో. సో, కుండలు ఉన్నాయి. చూద్దాం ఏమైనా దాసారేమో. ఏం దాయలే, ఖాళీ కుండ. బట్ బాగుంది చూడడానికి. జాగ్రత్తగా పెట్టేద్దాం. పగిలే అనుకో మళ్ళీ అమౌంట్ కట్టమంటారు. సో, ఇవన్నమాట. సో, మొత్తం కుండలు పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అంటే కొంతమందికి అర్థమవుతుందో అర్థం కాదేమో అని చెప్పేసి పూజ గది అనమాట. ఆయిల్ అక్కడ ఇదేంటి అగరబత్తీలు, ఇక్కడ వినాయకుడి లాగా చిన్నది ఇలా పెట్టారనమాట. ఇది పూజ గది అనమాట ఇది. ఇదిగోండి పూజకి మనకి జనరల్‌గా అవసరమయ్యే సామాన్లు ఉంటాయి కదా! అంటే గుగ్గులు ఇవ్వడానికి పనికొస్తూ ఉంటాయి కదా! అవి. అలాగే వంట చేసుకోవడానికి సామాన్లు ఇంకా అరేంజ్‌మెంట్ పూర్తిగా అవ్వలేదు. ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయి కాబట్టి సో, చెంబులు
మీకు గుర్తుందా మన తాతయ్యలు జనరల్గా వాటర్ తామ్మ అంటే మనం ఇలాంటి చెంబుల్లోనే తీసుకెళ్తుంటాం. ముంత చెంబులు అంటూ ఉంటారు, నెక్స్ట్ దోసకాయ చెంబులు అంటూ ఉంటారు, ఇలాంటివి అనమాట. సో ఇలా ఉంటుంది. అక్కడ లాంతర్ కూడా ఉంది చూడండి. అంటే అప్పుడులోని మనకి కరెంట్స్ లేవు, ఇప్పుడంటే ఉంటున్నాయి కానీ అప్పుడులో మనకి ఏమున్నాయండి, ఏమీ లేవు. సో లాంతర్ కూడా ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మిల్లెట్స్ దాచే ప్లేస్. అంటే ఇప్పుడంటే నిజం చెప్పాలంటే గుడౌన్స్ అంటూ ఉంటారు కదా మనకి. అంటే ఏమైనా వర్క్ అంటే కరువు కాలంలో ఉన్నప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు గుడౌన్స్ ప్లేస్లో కొన్ని దాచి. సో అలాగా అప్పటి కాలంలో గుడౌన్స్ అంటే ఇవే అనమాట. సో మిల్లెట్స్ స్టోర్ చేసే ప్లేస్ అంటే ఇవన్నీ కూడా రాగులు, సజ్జలు, సో అవన్నమాట. ఎండబెట్టి వీటిని దంచుకొని తింటారు. సో మీరు ఆల్రెడీ ఒక వీడియో చూసే ఉంటారు, ఒక ఊర్లోని అన్నం అవి తినరంట, రాగులు సజ్జులు ఇవే దంచుకొని తింటారు. వాళ్ళకి అన్నం అంటే కూడా ఏమో తెలియదంట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నిజం చెప్పాలంటే ట్రైబల్స్లో కొంతమంది అంతరించిపోకుండా కొన్ని ఊర్లు, గ్రామాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో దానికి సంబంధించిన స్టోరీ ఇదనమాట. సో రాగులు సజ్జులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ ఎండబెట్టుకొని, ఇక్కడ చూసారా, ఇక్కడ దంచుకొని తింటారనమాట. సో ఇక్కడ దంచుకునేది ఉంటుంది. అంటే మనకి రోకళ్ళు ఉంటాయి కదా, రోకళ్ళు అంటారు, లైక్ అమ్మందస్తా అంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో దంచుకొని, సో కిచెన్ ఉంటుంది పక్కనే, అక్కడికి వెళ్ళి వండుకొని తింటారనమాట. సో చూసారా మన ట్రెడిషన్స్. అంటే మీకు ఒక విషయం చెప్పాలంటే మిల్స్లోని జనరల్గా మనం ఆడించుకొని తింటూ ఉంటాము, మిల్స్కి ఇస్తూ ఉంటాము, ఎక్సర్సైజ్ అయ్యేది కాదు. ఇప్పుడు ఎన్ని రోగాలు వస్తున్నాయి. అన్న రోగమే అదేదో పాటలాగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే కనుక ఎవరికి చిన్న రోగం కూడా రాదు. సో అప్పటి కాలంలో అలాంటి పాటించారు కాబట్టి ఇప్పుడు ఎంత హెల్దీగా ఉన్నారు. సో ఇది కూడా ఇంకొక మిల్లెట్ స్టోరేజ్ అనమాట. అక్కడ మనం రాగులు చూసాం కదా, ఇవి కూడా రాగులు అనమాట. అంటే అంబలి చేస్తూ ఉంటాం కదా, సో రాగులు అంటూ ఉంటారు. దగ్గర రండి చూపిస్తాను. మనం రాగులు చూస్తే ఇగోండి చూపిస్తాను చూడండి. సో రాగులు మనం ఇలానే చూస్తూ ఉంటాం. ఇలా ఎలా అయితే ఉందో బయట షాప్స్లో కూడా మనకి రాగులు ఇలాగే తెలుసు, ఇలాగే ఉంటాయి. దీన్ని మనం దంచుకొని అంటే అంబలు చేసుకుంటూ ఉంటాం. ఏంటైతే మిల్క్ ఇచ్చి దంపించుకొని మనం అంబలు చేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఇక్కడ ఉన్న రైతులకు మాత్రమే తెలుసు అది ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో దీనికి అంటే పచ్చిగా ఉన్న రాగులను తీసుకొచ్చి ఇలా ఎండబెట్టి దీన్ని సో చూసారా ఇందులో, సో ఏవైతే మన రాగులు ఉన్నాయో ఇందులో వేసి దంచుతారనమాట. సో దంచి దాన్ని అంబలి కింద, అంటే తెల్లవారుజాన అంబలి తాగితే ఎలాంటి రోగాలైనా పోతాయి అంటారు చూసారా. సో రాగి అంబలి అంత హెల్దీ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే తిరగలి, కూర్చొని ఒకసారి తిప్పుతుందండి, హ్యాండ్స్కి కాస్త ఎక్సర్సైజ్ అయినా వస్తుంది నాకు. చూసారా ఇక్కడ కూర్చొని ఎంతసేపు అయినా ఇట్లా అనమాట, ఇట్లా తిప్పుకుంటూనే ఉండొచ్చు. ఇట్లా తిరగనంటుంది అంటే నా బలానికి చాలట్లేదు అనమాట. అదే చెప్తున్నా కదా, ఇప్పుడున్న మోడ్రన్ దీనికి బాగా అలవాటైపోయి ఎక్సర్సైజ్ చెయ్యక మనకి చాలా అంటే చాలా బాడీకి హార్మ్ఫుల్ మెటీరియల్ స్టోర్ అయిపోవడం వల్ల మనకి చేసే పని శక్తి కూడా ఉండట్లేదు. సో అప్పుడు ఇలాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఉండేవి కాబట్టి అప్పుడు అంత బలంగా 108 సంవత్సరాలు 125 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనం ఎక్కడైనా సరే తాడు ఉయ్యాలు చూసుంటాము, ఐరన్ ఉయ్యాలు చూసుంటాం, వెదురు బొంగుతో ఉయ్యాలు చూసారా, అది కూడా ఒక మనిషి బరువు కాయగలిగే అంత శక్తి, అంటే అంత బలం ఉన్న వెదురు బొంగ అనమాట. ఇందాల నుంచి నేను తెగ ఊగుతున్నాను కానీ ఇది ఇరగట్లేదు, ఎక్కడ ఇరిగిపోద్దా అని చాలా భయంగా ఉందన్నమాట. బట్ చాలా గట్టిగా ఉంది. అంటే మనకి తెలిసినంత వరకు ఐరన్వే బలంగా ఉంటాయి, తాడులు కట్టుకునేవి కొంచెం బలంగా ఉంటాయి, పార్క్లో చూసినట్టు అవే బలంగా ఉంటాయి అనుకుంటాం. కానీ నిజంగా ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. ఇవి కూడా చూడాలంటే ఇందాక మనకి అడ్రస్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, ఇవి ఎంజాయ్ చేయాల్సిందే. సో పొద్దునుంచి ఇంత కష్టపడిపోతూ ఉంటాం. ఆడవాళ్ళు అయితే నిజంగా అంటే మీకు ఇప్పుడు చూపించిన స్టెప్ బై స్టెప్ వంట చేసుకుంటూ, అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు 25-20 మందికి వంట చేసుకొని అవన్నీ చేయడానికి సమకూర్చుకొని రోజంతా కష్టపడి, మగవాళ్ళు అయితే పొలం పనులకు వెళ్ళి లేదంటే వేరే పనులకు వెళ్ళి రోజంతా కష్టపడి వాళ్ళు 5 అయ్యేసరికి ఇంటికి వచ్చి అంత నీరసం పోగొట్టుకోవాలి అంటే నలుగురితో మాట్లాడితే తప్ప ఆ కష్టం పోగొట్టుకోలేమో అంటూ ఉంటారు. మరి ఆ నలుగురితో మాట్లాడాలి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కావాలి కదా. సో మన అమ్మమ్మలు ఉంటే కాలంలో ఏంటంటే అరుగు అంటూ ఉంటారు, రచ్చబండ అంటూ ఉంటారు, లేదంటే ఒక చెట్టు కింద ఒక మంచి ప్లేస్ తీసుకొని దాంట్లో కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారు. సో అలాంటి ప్లేస్ కూడా నేను వెళ్ళిపోతున్నాను అనమాట. బట్ నేను కూడా ముచ్చట్లాడదాం అనుకుంటున్నాను. సో ఒక 5 మినిట్స్లో మనతో ముచ్చట్లాడడం కూడా ఇంకొక ఆయన వస్తారు. సో నేనైతే ఇక్కడ కూర్చొని మంచిగా ప్రశాంతంగా చుట్టూ ఉన్న ఈ కొండల మధ్య ప్రదేశంలో
చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాను. ఈ 2 డేస్ ట్రిప్ అయితే మాత్రం నేను అస్సలు మిస్ చేసుకోవట్లేదు. సో మీరు కూడా చూసేసేయండి. సో మీకు ఇందాక చెప్పా కదా, నాతో కూడా ముచ్చట్లాడడానికి మా కెమెరామెన్ కాకుండా ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి. సో మీ అందరికీ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. అసలు నిజమైన అరకు అంటే ఏంటి? అరకు అనగానే అందరూ ఒక ఫ్రీక్ టైంలో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కానీ నిజమైన ట్రెడిషన్ అంటే ఏంటి? ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నవారు ఇంకా ఉన్నారా? ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆనంద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఆనంద్ గారు, నిజం చెప్పాలి అంటే అరకు నేను ఒక 3 టైమ్స్ వచ్చాను, కానీ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను బాగా చిన్నపిల్లని. సో ఆ టైంలో నాకు ట్రెడిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అరకు వాళ్ళు ఇలా ఉంటారా అంటే, అరకు అనగానే ఫస్ట్ మనం చూసేది బుర్ర గుహలు, చాపరాయి ఇవే చూస్తూ ఉంటాం. అరకు అనే గుర్తొచ్చేది ట్రెడిషన్, కల్చర్. సో అలాంటి కల్చర్ ఇప్పుడు మొత్తం పాడైపోతుంది, అంటే కనుమరుగైపోతుంది. సో దాని వెనుక ఏం రీజన్ అనుకుంటున్నారు? జనరల్గా ఇక్కడ ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఎక్కువ మంది అవడం వలన వాళ్ళు ఒక చదువు కొరకు అనేసి టౌన్షిప్లో వెళ్ళడము, పట్టణాలకు వెళ్ళడము, వైజాగ్ కానీ లేదా విజయవాడ, హైదరాబాద్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన అక్కడున్న కల్చర్ని ఇక్కడ అలవాటు చేసుకోవడం వలన ఈ పూర్వం ఉన్న కల్చర్లో అదే ఈ సాంప్రదాయం దాంట్లో మార్పు వచ్చింది. మార్పు రావడం వల్ల కట్టుబాట్లో అయితే జీవన విధానంలో అయితే ఈ చిన్న దీంట్లో మార్పు వచ్చింది. సార్, అరకు అనగానే కట్టుబొట్టు ఇస్ ద మెయిన్. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని భాషల కంటే తెలుగు భాష లెస్స అంటూ ఉంటారు. కట్టుబొట్టు కూడా ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అలాగే అరకు అనగానే వాళ్ళు కట్టుకునే కట్టు నుంచి పెట్టుకునే బొట్టు వరకు అంత డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వస్తున్న దారిలో కూడా అసలు ఎవరు ఆ కట్టును ఎక్కువగా చూడలేకపోతున్నాం. సో దాని వెనక కూడా ఏమైనా రీజన్ ఉందంటారా? అవును. భారతదేశంలో ఇక్కడ అంటే అరకుల్లో ఆదివాసులు ఒక ప్రజలు ఎక్కువ మంది జీవిస్తున్నారు. భారతదేశంలో చాలామంది ఆదివాసులు ఉన్నారు, కానీ కట్టుబాటులో ఎటువంటి తేడా ఉండదు. అరకులో నిజంగా ఆదివాసులు అంటే ఇలాగ ఉంటుందా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ కట్టుబాటులో కానీ వాళ్ళ ఒక జీవన విధానాలు కానీ ఉండేటట్లు ఇల్లు వీటిలో ఉంటుంది. కాబట్టి అరకు అంటేనే మీరు అన్నట్టుగా కట్టుబాటులో అయితే జీవన విధానంలో ఒకటి ప్రపంచ దేశాల్లోనే లేకపోతే భారతదేశంలోనే ఇది ఒక మినీ ఊటీ అంటారు. అంటే ఇక్కడ మెయిన్గా ప్రజలు ఏంటంటే పూర్వం నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకోపోవడం వలన వాళ్ళ కట్టుబాటు అనేది పూర్వంలాగానే ఉంది. అయితే చాలామంది చదువుకోవాలని చిన్న మార్పు వచ్చింది, వాళ్ళ మార్పు వస్తుంది. సార్, ఇప్పుడున్న ప్రపంచంలో కావచ్చు, ఇప్పుడున్న అరకులో మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఇల్లులు, వాళ్ళున్న గృహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మేడలు, నెక్స్ట్ వేరే అంటే మన ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో హౌసెస్ ఎలా అంటే సిటీలో ఎలా హౌసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా అలాగే డిజైన్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మనం చూపించిన వాటిగా ఎక్కడ కూడా చాలా రేర్గా ఉన్నాయి. సో ఏంటంటారు, దానికి కూడా కారణం ఒక మోడర్నిజంకి అలవాటు పడిపోవడం అంటారా? మోడల్ అంటే ఇంతకాలం చెప్పాను కదండి, పిల్లలందరూ చదువుకోవడానికి సిటీలో వెళ్ళడము, అక్కడ ఉన్న కట్టుబాట్లు నేర్చుకొని వాళ్ళ ఒక తల్లిదండ్రులు ఇలా కట్టుకుంటే బాగుంటుంది అనే ఒక సజెషన్ ఇవ్వడం వలన వాళ్ళలో మార్పు వచ్చింది. అంతేనండి. సో దీన్ని ఎందుకు సార్ ఇలా డిజైన్ చేశారు? ఈ ప్లేస్ని ఏంటి అసలు, ఇది ఎలా ఎందుకు డిజైన్ చేయాలనిపించింది? మేడం మీరు అన్నారు కదండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇల్లులు కట్టడాల్లో మార్పు వస్తున్నాయి ఎందుకు అనేసి అంటే, మీరు నెక్స్ట్గా ముందున్న అవి మొత్తం కనుమరుగు అయిపోతాయి. కాబట్టి వచ్చిన టూరిస్ట్ వాళ్ళు కానీ లేకపోతే వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు అరకులు ఇలాంటి ఇల్లులు ఉంటాయి అనేసి తెలుసుకోవడానికి ఇది తయారు చేయడం జరిగింది. సో దీన్ని ఎవరైనా అంటే టూరిస్ట్ ప్లేస్ కింద వదిలేసారు, ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్ లాంటిది వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇది కొత్తగా పెట్టారు, ముందు పెట్టబోతున్నారు. సో వస్తున్న సీజన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ సీజన్ వస్తుంది. సో సీజన్కి ఓపెన్ అయిపోతుందా? ఓపెన్ అయిపోతుంది. ఈ 2-3 days అంటే ఈ 1 weekలో మ్యాక్సిమం అయిపోద్ది. సో సీజన్ నాకు తెలిసి ఇంకో 2 weeksలో సీజన్ ఉంది. హ్యాపీగా ఎవరైనా అరకు ప్లాన్ వేద్దాం అనుకున్నా, లేదంటే దసరాకి ఆల్మోస్ట్ 10 days హాలిడేస్ వస్తాయి. ఏం చేస్తాం చెప్పండి, దసరా రోజు మంచిగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ డే అమ్మమ్మ ఊరో నానమ్మ ఊరో వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమందికి వాళ్ళు లేరు అనుకుంటే ప్లేసెస్ ఎక్కువగా ప్లేస్ చేస్తూ ఉంటారు, అరకు రావడమో లేదంటే వేరే ప్లేసెస్కి వెళ్ళడమో ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఈసారి మీరు అరకు వస్తే మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేయకండి. సో దీని డీటెయిల్స్ కూడా ఒకసారి ఆనంద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఎక్కడుంది, ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పేసారు. ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ గతంలో విశాఖపట్నం జిల్లాలో ఉండింది. ఇప్పుడు జిల్లా విభజన జరగడం వలన ఇది అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు. ఆ జిల్లాలో అరకువేలి మండలం పెదలాపుడు పంచాయతీ పెదలాపుడు గ్రామంలో ఇది ఉంది ఈ ప్లేస్.
సో దీనికి లోపలడానికి ఏమైనా ఎంట్రీ ఫీజ్ అట్లా ప్లాన్ చేస్తున్నారా సార్, లేదంటే నార్మలేనా? ప్రస్తుతానికైతే లేదు. ఈ కాస్త అభివృద్ధి చెందిన తర్వాత చేసిన తర్వాత చేయవచ్చు ఆలోచన అయితే ఆలోచన ఉంది. సో నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా సరే అండి దీన్నైతే అస్సలు మిస్ చేయకండి. ఎందుకంటే మన అరకులో ఉన్న అంటే రేర్ క్వాలిటీస్ ఉన్న ఇల్లులు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు వీడియోలో చూసుంటే మాత్రం ప్రతిదీ మన అమ్మమ్మల ఇంట్లో చూసినట్టుగా ఇప్పుడు ఎవరైతే ఉండట్లేదు. ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం నిజమైన అచ్చమైన అరకు కల్చర్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చేసండి. మీరు కూడా చూసేయండి, నేను కూడా చూసేస్తా. దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్, బాయ్.